నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఏపీఎస్ఎల్ఎఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏంటది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎల్ఎఫ్, సో ఎస్ఎఫ్ఎల్ వీళ్ళది ఏంటంటే ఈ గొడవ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిపోతుంది. ఒక మంచి పరిణామమే. ఏదన్నా కొత్త టెక్నాలజీ వస్తుంది అంటే అందరికీ ఏదో రకమైన భయం ఉంటుంది. నెంబర్ వన్, భయం ఉన్నా లేకున్నా సరే దాని గురించి లూప్ హోల్స్ ఎతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని బెనిఫిట్స్ గురించి ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంతమందిలో కాకపోతే ఆ కొత్తది ఇప్పుడు ఆహా వచ్చినప్పుడు ఏమైనా గొడవ చేశారా? అవును, అది ప్రైవేట్ది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు ఏమైనా గొడవ చేశారా? అది ప్రైవేట్ది. గవర్నమెంట్ ఏదన్నా తెస్తుంది అనగానే వెంటనే ఇట్లా కన్నేస్తారు, ఇదేదో అయిపోతుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఓటీటీస్కి ఒక టైం లిమిట్ పెట్టారు, ఒక 3 months అని 2 months అలా అనుకుంటే. ఉగ్రం మొన్నే రిలీజ్ అయింది, 1.5 month కూడా కాలేదు. నిన్నది స్ట్రీమ్ ఆన్ అయిపోతుంది అమెజాన్లో. అంటే ఉన్న కాస్టింగ్ బట్టి దానికి వచ్చిన సక్సెస్ని బట్టి మనం రిలీజ్ చేస్తూ ఉంటారు ఓటీటీస్లో. ఇది అలా కాకుండా ఇంత భారీ బడ్జెట్ సినిమాల్ని ఫస్ట్ డేలోనే ఫస్ట్ షోలోనే ఇక్కడ థియేటర్లోనే ఇక్కడ ఇంట్లో కూడా రిలీజ్ అయిపోతుంటుంటే ఇంకా థియేటర్కి ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అది ఏమైనా అవన్నీ దాంట్లో విమర్శల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు దీని పరిణామం విషయానికి వస్తే అప్పుడు వాటిని కూడా ఓటీటీ మూవీస్ అన్నట్టుగా టీవీ సినిమాలు అన్నట్టు పెట్టుకోవాలి, ఇంక థియేటర్కి రాకుండా. ఓటీటీలో వచ్చినప్పుడు ఎవడు అడగల, అండ్ నెక్స్ట్ ఇట్లా వేరే ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు అడగల. వై? బికాజ్ అది మన ప్రైవేట్ నుంచి వచ్చేవి కాబట్టి వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ తరఫున వస్తుంది అంటేనే వీళ్ళు తొంగి చూస్తారు. ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. పాపం వీళ్ళ దాంట్లో ఒక భయం ఉంది, అది తప్పులేదు. ఇంతకుముందు టికెట్ రేట్లు తగ్గించినప్పుడు అమ్మో వీళ్ళు ఏదో చేశారు అని చెప్పి చాలామంది థియేటర్లు మూసుకున్నారు. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఇంకేదో చేస్తుంది అంటే వీళ్ళకి మ్యాక్సిమం భయం వచ్చేసింది. కానీ ఈ భయం అంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ ఏదైతే ఉందో 144 దేశాల్లో ఇప్పటివరకు ఎక్కడా లేదు ఇలాంటి ఈ వెసులుబాటు. మనకు వచ్చింది, బట్ ఇది మనకంటే తెలంగాణకు రాలేదు, ఏపీకి వచ్చింది కొన్ని ప్రాంతాల వరకు. ఇది ఒక మంచి విప్లవాత్మక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఐ అప్రిషియేట్ దట్. వై? బికాజ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు కూడా ఒక 5,400 గ్రామాలేమో ప్రజెంట్ ఈ సర్వీస్ ఉంది. 24,000 వీళ్ళకి ఆ ఫైబర్ నెట్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ అలాగే 9,70,000 ఇప్పటి వరకు వీళ్ళ సబ్స్క్రిప్షన్స్. ఇంకా దాన్ని పెంచాలని ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా 1,40,000 వీళ్ళ టార్గెట్లో ఆల్మోస్ట్ 50 లక్షల మందికి 1,40,00,000 వీళ్ళ టార్గెట్ ఉంటే ఒక 50 లక్షలు అంటే 1/3 పీపుల్కి ఈ సర్వీస్ ఆల్మోస్ట్ ఇంకా వేగంగా అందే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటో మాట్లాడుకుంటే, నెంబర్ వన్, చిన్న సినిమాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు కొన్ని ఊర్లలో మండలంలో ఒక థియేటర్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్లో ఒక 4-5 గ్రామాలు 20-30 గ్రామాలు ఉంటాయి. కానీ ఆ మండలంలో 1-2 థియేటర్స్ ఉంటాయి. అందులో కూడా ఏదో పెద్ద సినిమాలే ఆడుతూ ఉంటాయి. ఏ ఎగ్జిబిటర్ అయినా ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా వాళ్ళు ఏం చేసుకుంటారంటే బాగా పేరుండి జనాలు వస్తున్నారు, పెద్ద స్టార్ సినిమా అంటేనే వాళ్ళు కొంటున్నారు. చిన్న సినిమాలు వాళ్ళు అసలు కొనట్ల. అండ్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఆ స్టార్ల పేర్లు ఉంటాయి తప్ప సినిమాని అసలు యాక్సెప్ట్ చేయట్లా. చాలామంది వీళ్ళు ఇప్పటికీ కొన్ని వేల సినిమాలు కూడా వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టి ఉన్నారు. అసలు కనీసం మెయిల్ కూడా ఓపెన్ చేయట్లా, వాళ్ళు రిప్లైస్ కూడా ఇవ్వట్లా. ఆ రకంగా తయారైంది. అండ్ ఇప్పుడు చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు పెట్టి ఒక సినిమా తీసాడు, రిలీజ్ చేసుకోవడానికి అసలు థియేటర్. ఇప్పుడు నిన్న కూడా మనం చక్రవ్యూహం అనే సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు థియేటర్లో కానీ ఎంత మంచి పేరు వచ్చింది. కానీ ఆ సినిమా హిట్ ఇన్ సెన్స్ అన్ని సినిమాల కంటే అది బాగుంది. కాకపోతే రానా ప్రజెంట్ చేశాడని చెప్పేసి ఆ పరేషాన్ సినిమాని ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. తేజ డైరెక్షన్లో అహింస అని చెప్పేసి ఆల్రెడీ దగ్గుపాటి వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఎక్కువ థియేటర్లు వేసుకున్నారు. ఆనంది ఆర్ట్స్కి బెల్లంకొండ అబ్బాయి నేను స్టూడెంట్ సార్ అంటే వాళ్ళకు కూడా కొత్త గొప్ప పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని థియేటర్స్ వేసుకున్నారు. అన్ని థియేటర్లు వీళ్ళు ఫిల్ చేయగా ఏ మూలకు 1-2 ఉంటే అందులో చక్రవ్యూహం పడేశారు. ఏవి అన్నీ ఏడ్చినట్టు ఉన్నాయి సినిమాలన్నీ, మొత్తం అన్ని 2 రేటింగ్, 2 బిలో 2 రేటింగ్లు. దానికి 5/5 రేటింగ్ ఇచ్చి పిలిచినా కూడా చూడాలనుకునే వాళ్ళకి ఆ సినిమా లేదు. ఇప్పుడు ఆ నిర్మాతకు అది లాసే కదా. నెక్స్ట్ ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ చేయాలి అంటే మినిమం ఒక 30 to 40 lakhs పెట్టుకోవాలి. కొన్ని అంటే ఆ మాత్రం పబ్లిసిటీ చేసి అక్కడక్కడ రిలీజ్ చేయాలి అంటే
అది ఒక 1/2 కోటి పెట్టినా కూడా జనాలు రాకపోతే, టికెట్లు తెగకపోతే మనకు డబ్బులు రావు. టికెట్లు తెగినా వాడి రెంట్లు, వాడి మెయింటెనెన్స్ అన్నీ తీసుకొని మనకు ఇంత ఇస్తాడు. ఆ పావులా ఎందుకు సరిపోవు. సో ఇప్పుడు అదే ఈ నిర్మాతలకి ఏంటంటే అది ఆ సబ్స్క్రిప్షన్ 99 రూపీస్ పర్ డే ఒక రోజుకి. మళ్ళీ చూడాలనుకుంటే తెల్లారి 24 గంటలు మళ్ళీ 99 వేసుకొని నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు 99 వేస్తే ఆ రోజు నీకు రిలీజ్ అయిన సినిమాలన్నీ అందులో వస్తున్నాయి. నువ్వు దాన్ని చూస్తున్నావు, కుటుంబం అంతా కలిసి చూస్తుంది. కుటుంబం చూస్తుంది చూడట్లేదు అనేది పక్కన పెడితే 50 లక్షలు వీళ్ళ కనెక్షన్స్లో 50:1 రేషియో 1,00,000 మందే చూసారనుకో. 1,00,000 × 99 లక్షల కోటి రూపాయలు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ₹1,00,00,000 బ్లైండ్గా వచ్చిందా? వచ్చేసింది. నెక్స్ట్ ఫైబర్ నెట్ ద్వారా ₹1,00,00,000 వచ్చింది. ఓటీటీకి ఎంతో ఇచ్చుకుంటాడు, శాటిలైట్ ఎంతో కొంత ఇచ్చుకుంటాడు. మినిమం సేఫ్, వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, లాభం వచ్చినా రాకపోయినా. హీ సేఫ్. పబ్లిసిటీ ఖర్చు లేదు, పోస్టల్ గిస్టల్ వేసుకునే ఇది లేదు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసి ఆ ఫైబర్ నెట్లో పడేస్తే చాలు, చూసేవాడు చూస్తాడు. అంటే ఇప్పుడు ఈ చిన్న సినిమాలు చిన్న బడ్జెట్లో అన్నది మీ క్యాలిక్యులేషన్స్లో సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుందాము. సో మరి వాళ్ళ సినిమాలు అంటే లాస్ అయిపోతారుగా. వాళ్ళది వేస్తామని కూడా వీళ్ళు చెప్పలా. అదే నేను చెప్పేది, ఇది ఒక ఓటీటీ లాగానే ఉంది ప్లాట్ఫామ్. మీరు సినిమా ఈ ఒక ఫెసిలిటీ ఉంది, మీరు సినిమా తెస్తే మేము వేస్తాం, లేకపోతే లేదు. బలవంతమేం లేదు, ఓకే, అసలు బలవంతం లేదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మనం కూడా అంతే, మనం ఏ ఓటీటీకి ఇద్దామని మనం ప్లాన్ చేసుకున్నాము, వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవుతామో ఇది కూడా ఫైబర్ నెట్ అంతే అంతే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా మంది వాళ్ళ సినిమాలను తీసుకోవట్లా, అట్లా బాగా పెండింగ్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఆ సినిమాలు తెచ్చి వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సినిమా సెన్సార్ అయిన తర్వాత కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వస్తారు, కోర్టులో కేసులు వేస్తారు. అవి నిలబడకపోతే థియేటర్లు అద్దాలు పగలగొట్టడానికి వస్తారు. తీయండి సినిమాని. ఇప్పుడు ఈ కేరళ స్టోరీలు, మొన్న పఠాను, ఇట్లాంటి వాటికి వాళ్ళందరూ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి గొడవ చేస్తారా? లేదుగా. ఎవరింట్లో కూర్చొని వాడు చూడొచ్చు సినిమాలు. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, లేకపోతే ఆ రకంగా ఉంటాయి. అండ్ దీనివల్ల చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే కొంతమంది అంటారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు జనాలకి, దానివల్ల థియేటర్ వ్యవస్థ పాడవుతుంది అని ఒక వార్తన ఎవరు మన ట్యాక్సీ వాళ్ళు అన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. సో దీనివల్ల దాన్ని విభేదిస్తాయి. ఎందుకు అంటే అసలు నువ్వు థియేటర్కే తీసుకున్నప్పుడు నీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చక్రవ్యూహం ఉంది, నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నానని నేను బాధపడాలంటే నువ్వు థియేటర్లు వేస్తే కదా. నువ్వు వేయనప్పుడు నేను ఇంకెక్కడ చూడాలి దాన్ని? ఇక్కడ చూస్తున్నా, తప్పేం లేదు. దీనివల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏపీకి అంటే మీన్స్ మీరు అన్నట్టు ఫైబర్ నెట్కి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు, లేదు థియేటర్కి అనుకున్న వాళ్ళు థియేటర్లోనే పెట్టుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్, జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. కాకపోతే దీని వల్ల మాత్రం బెనిఫిట్ మాత్రం చాలా రకాలు ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పడం మన బలగం లాగా అందరు కలిసి సినిమాలు చూస్తారు, మనుషులు కలుస్తారు, టీలు కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటూ జన సంబంధాలు దొరకని వాళ్ళకి, చిన్న సినిమాల వాళ్ళకి ఇదైతే ప్లస్ అవుతుంది, 100% ప్లస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.